ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైసీపీ దూకుడు పెంచేసింది. భారతదేశంలో ₹3.39 డీజిల్ పెట్రోల్ పెరగడం జరిగింది. నిన్న 90 పైసలు పెట్రోల్ పెరగడం జరిగింది. దీని మీద వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్గా యూరోప్ టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన కూడా కొంతమంది కార్యకర్తలతో కానీ లేదా ఎమ్మెల్యేలతో కానీ అందరితో మీటింగ్ నిర్వహించడం జరిగింది. నేరుగా కార్యకర్తలని ఎమ్మెల్యేలని గతంలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళని అందరినీ నేరుగా కలిసే యోచనలో ఉన్నారట. అవసరమైతే ఒక గుర్తింపు కార్డు లాగా ఒక కార్డు కూడా చేయిస్తాము, అప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకోవచ్చు పార్టీ కార్యాలయంలోకి వచ్చి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారట. రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది, జగన్ 2.0 కేవలం కార్యకర్తల కోసమే ఉంటుంది, కార్యకర్తలకి అండగా ఉంటాము, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా మేము నిలబడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే యోచనలో ఈరోజు నియోజకవర్గాలు కానీ జిల్లాల వారి కానీ మండలాల వారి కానీ బూత్ లెవెల్గా అందరినీ కలుస్తారట జగన్మోహన్ రెడ్డి గారు. 2029లో మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏ విధంగా పని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే అన్ని సిద్ధం చేస్తున్నారట. వరుసగా ప్రజల్ని కానీ లేదా నాయకుల్ని కలిసే యోచనలో తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కూడా ఉంటుంది. జనాల్లోనే ఉంటారట జగన్మోహన్ రెడ్డి గారు.